బాబాయ్ గారు, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వచ్చిన ముఖ్యంగా కార్మికులకి ఏ విధంగా ఉంది ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో ఎలాంటి ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా అయితే ఇది వరకు వైఎస్ఆర్ పరిపాలన మటుకు మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. పని కూడా ఉండేది కాదు, మాకు పని ఉండేది కాదు. ఇప్పుడు పని ఉన్నా లేకపోయినా ఒక 5 రూపాయలు పెట్టుకుని అన్నా క్యాంటీన్కి వెళ్ళి హ్యాపీగా ఫోన్ చేస్తే పని లేకపోయినా సరే ఒక 5 రూపాయలతో కడుపు నింపుకొని బాగానే ఉంటున్నామండి. ఈయన వచ్చిన ప్రభుత్వం వచ్చింది కానీ మాకు పనులు కూడా బాగానే ఉంటున్నాయి, దొరుకుతుంది. ఎలాంటి ఇబ్బంది పడే ఇసుక దొరికేది కాదు, పనులు ఉండేవి కాదు, ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు అలా ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు సార్. ఇప్పుడైతే మాకైతే ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడైతే మాకు అప్పుల్లో ఇసుక 1000 రూపాయలు ఉన్న ఇసుక 2000కి అమ్మేవారండి. ఇప్పుడైతే 1000 రూపాయలుగా ఒక ఆటో ఇసుక దొరుకుతుంది, మేము పని చేసుకోగలుగుతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గూడు కూడా ఆయన అప్పుడులో మాకు గూడు ఇచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు పిలిచి ఎక్కడొక్కడు గూడు కూడా ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక పర్వాలేదండి. ఎందుకంటే రోడ్లు అసలు కళ్ళు మూసుకొని తోలొచ్చండి. ఈ రోజు రోడ్లు అలా ఉన్నాయి. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ దూసుకువెళ్తుందండి శరవేగంగా. ఎందుకంటే మాకు ఎటువల్లా మేము ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా చక్కగా తోలుకుంటున్నాం సార్. మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు. మా చంద్రబాబు నాయుడు దయ వల్ల రోడ్లు బాగా డెవలప్మెంట్ అయ్యి మున్నటి 5 సంవత్సరాల కంటే ఈ 2 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాలు ఇంకా బాగున్నాయండి. ఎందుకంటే రోడ్లు బాగున్నాయి. రాజధాని అమరావతి సెక్రటరీ ఫుల్ గా డెవలప్మెంట్ అయ్యింది. ఎటు చూసినా అమరావతి కిరాయిలకి మాకు వెళ్తున్నాం సార్. అక్కడికి వెళ్ళంగానే అన్న క్యాంటీన్ ఉంటుందండి అందుబాటులో. మాకు కడుపు నిండా 5 రూపాయలకి అన్నం తింటున్నాం సార్ చంద్రబాబు నాయుడు పుణ్యం అంటూ. అటు నుంచి మళ్ళీ రిటర్న్ లో కూడా ఎవరో ఒకరు రైల్వే స్టేషన్ కైనా బస్ స్టాండ్ కైనా విమానాశ్రయానికైనా కేరళ పడుతున్నాయి సార్. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ మాకు రావాలి ఉండాలనుకుంటున్నాం సార్. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వెహికల్ డిపోలో అవుట్ సోర్సింగ్ డ్రైవర్ గా పనిచేస్తానండి. మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి సకాలంలో జీతాలు పడతాం కానీ పని ఒత్తిడి తగ్గిందండి. వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. పనిభారం తగ్గింది. మెయిన్ మా ఒంటి చాకిరి తగ్గి మిషన్ యంత్రాలతో సులభంగా పనిచేయగలుగుతున్నామండి. గతంలో ఎలా ఉంది? గతంలో చిన్న సమస్యలు ఉన్నాయండి. వీక్లీ ఆఫర్లు కూడా ఉండేవి కాదు మాకు. చంద్రబాబు నాయుడు గారి విజనరీతో శానిటేషన్ కి ఎప్పుడైనా పెద్దపేట వేస్తారన్న సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. అదే విధంగా మా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన కొత్త వాహనాలు ఇవి తీసుకొచ్చి వర్కర్ల మీద భారం తగ్గించి పని ఒత్తిడి తగ్గించి తేలిగ్గా ఎక్కువ పని ఎలా జరగాలనేది ఈ ప్రభుత్వంలో జరిగినట్టుగా ఇంకా ఎప్పుడు జరగదండి. అది మేము దాదాపు 15-18 ఏళ్ల నుంచి ఈ వీళ్ళలోనే ఉన్నాము. ఇదే పని మాకు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు పని భారం తగ్గుద్ది. అదొక సంతోషం అండి మాకు.